హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. దిస్ ఈజ్ నిఖిల్. ఈరోజు మనం బయోఫ్యూయల్స్ యొక్క గవర్నమెంట్ ఇన్వెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బయోఫ్యూయల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు గవర్నమెంట్ బయోఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేయడానికి లేదా ఒక క్రోనాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఈజ్ వెరీ important. So let's see what were the interventions taken by the government since the start of biofuels in India. So ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎవల్యూషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఇన్ ఇండియా 1975 నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఇండియా బిగాన్ ఎగ్జామినింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ blending ethanol with petrol. 6 technical committees and 4 study groups were set up ఫర్ ద సేమ్. అంటే ఎథనాల్ని పెట్రోలియంలో బ్లెండ్ చేయడానికి. ఎథనాల్ అంటే ఏంటండి, దేని గ్రూప్ చెందింది? ఆల్కహాల్ గ్రూప్. ఓకే, నౌ మళ్ళీ 1980sలో ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కండక్టెడ్ ట్రయల్స్ ఆన్ 15 passenger cars and 21 3-wheelers using 10% and 20% అన్హైడ్రస్ ఎథనాల్ బ్లెండ్స్. అంటే మన పెట్రోలియంలో 100% అంటే 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే అందులో 200 ml ఎథనాల్ని బ్లెండ్ చేయడం అంటే 20% అని అర్థం. 200 ml వేస్తే 20% కదా. సో 20% ఆఫ్ ఎథనాల్ని బ్లెండ్ చేసేసి మనం వెహికల్స్ మీద టెస్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1980 బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇన్ ద ఇయర్ 2002 ద గవర్నమెంట్ మ్యాండేటెడ్ బ్లెండింగ్ ఆఫ్ 5% ఇన్ 9 states and 4 union territories with rupees 0.75 excess duty exemption. The Committee on Development of Biofuels was also constituted. అంటే ఎథనాల్ బ్లెండింగ్ అనే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్స్పెరిమెంటల్ కేస్ 1980లో చేస్తే దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది మాత్రం 2002లో. ఎన్ని స్టేట్స్ అని? 9 states and 4 union territoriesలో మనం ట్రయల్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ ట్రయల్స్ తర్వాత మళ్ళీ 2003లో ద కమిటీ రికమెండెడ్. ఏ కమిటీ అండి? బయోఫ్యూయల్స్ కమిటీని మనం 2002లో ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కమిటీ రికమెండేషన్స్ 2003లో ఇచ్చింది. ఆ రికమెండెడ్ స్ట్రెంథనింగ్ ద ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ బ్లెండింగ్ ఎథనాల్. బ్లెండింగ్ అంటే ఎథనాల్ని యాడ్ చేసే ప్రోగ్రామ్ని విత్ పెట్రోల్ అండ్ లాంచ్డ్ ఎ నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్. నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్ ఎప్పుడు వచ్చిందండి? 2003లో. ఆన్ జట్రోపా. ఇది గుర్తుపెట్టుకోండి, జట్రోపా ఈజ్ ఏ సీడ్ విచ్ ఈస్ యూస్డ్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్. ఓకే, నౌ ప్లాంటేషన్. మీన్ వైల్ ద నేషనల్ ఆటోఫ్యూయల్ పాలసీ రికమెండెడ్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ బయోఫ్యూయల్ వెహికల్స్. సో ఈ 2 పాలసీస్ వచ్చాయి. ఏంటి? నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్ అండ్ నేషనల్ ఆటోఫ్యూయల్ పాలసీ. ఈ 2 కూడా బయోఫ్యూయల్ని, ఎస్పెషల్లీ బయోడీజిల్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఆ పాలసీలో ఇంబైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 2004లో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫీడ్ స్టాక్ సప్లై ఆఫ్ మొలాసిస్ ఫోర్స్డ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు సస్పెండ్ ద మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ ఎథనాల్. సో ఈ ఎథనాల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంతా నేర్చుకున్నాం. ఈ ఎథనాల్ అనేది షుగర్ కేన్ లేదా హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆల్కహాల్ అనేది కేవలం ఆల్కహాల్ బీవరేజ్ ఇండస్ట్రీ కాకుండా మెడిసిన్ ఇండస్ట్రీకి కూడా పనికొస్తుంది. సో ఇంత డిమాండ్ ఉంటుంది అనమాట ఆల్కహాల్కి. వెన్ ఆల్కహాల్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఆల్కహాల్ గ్రూప్, ఓకే, OH గ్రూప్ అనుకోండి. ఆల్కహాల్ గ్రూప్లో ప్రొడక్షన్ తక్కువగా ఉంది, ఇది డిమాండ్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమైంది అంటే సప్లై చైన్ ఇంబ్యాలెన్స్ అయింది. మొలాసిస్ ఈజ్ నథింగ్ బట్, హియర్ ఇక్కడ మనం మొలాసిస్ అనే వర్డ్ని చూస్తున్నాం. మొలాసిస్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఇన్ షుగర్ ప్రొడక్షన్. ఓకే, ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఇన్ షుగర్ ప్రొడక్షన్. సో ఈ మొలాసిస్ సప్లై తక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఎథనాల్ బ్లెండింగ్ అనే దాన్ని ఆ సమయంలో అంటే 2004లో ఆపేయడం జరిగింది. మళ్ళీ 2005లో ద రిసర్జెన్స్ ఇన్ ద షుగర్ అండ్ మొలాసిస్ ప్రొడక్షన్ ఇన్ 2005 resulted in renewed interest in ethanol program. The government fixed the purchase price of ethanol blending companies at rupees 18.25 per liter. సో ఇక్కడ మీరు 2 పాయింట్స్ ఖచ్చితంగా చూడాలి. ఏంటి అంటే ఎప్పుడైతే మన దగ్గర ఎక్సెస్
ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఉందో, దేని నుంచి అయితే మనం ఎథనాల్ ప్రొడ్యూస్ చేయగలమో అప్పుడు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని మనం ఒక బూస్ట్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ బూస్ట్ ఇవ్వడానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇంతకుముందు పాయింట్లో మనం ఏం చూసాము, ఆ పాయింట్లో ఏం చూసామంటే దాట్ ఎథనాల్ ఎక్సైజ్ డ్యూటీ వాజ్ రిడ్యూస్, ఎథనాల్కి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీని మనం తీసేసాం. కానీ ఈ కేసులో ఏం చేసాం, ఎథనాల్కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి ఆలోచిస్తున్నారో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, సో in 2006 the government announced a biodiesel purchase policy fixing the purchase price of oil companies as 25 liters. ఇంతకుముందు ఎథనాల్కి ఎలా అయితే ప్రైస్ ఇచ్చామో అలానే బయోడీజిల్కి కూడా ప్రైస్ ఇచ్చాం. బయోడీజిల్ దేంతో తయారైందండి, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూసాం, జట్రోపా సీడ్స్. ఓకే, ఇన్ 2007 ద నేషనల్ బయోఫ్యూయల్ డ్రాఫ్ట్ పాలసీ వచ్చింది. ఒక బయోఫ్యూయల్కి ఒక పాలసీ ఉండాలి. ఎప్పుడైనా ఒక పాలసీ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ విజన్ డాక్యుమెంట్. ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, మేము ఎంత టార్గెట్ అచీవ్ చేయాలనేది ఒక పాలసీ డాక్యుమెంట్లో మనం రాసుకుంటాం. సో ఆ పాలసీ డాక్యుమెంట్ ఒక డ్రాఫ్ట్ 2007లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అది నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2009. కానీ ఇప్పుడు మన లేటెస్ట్ బయోఫ్యూయల్ పాలసీ వచ్చేసి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018. సో ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 అంటే ఏంటి, దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి, వాట్ ఆర్ ద particulars they have provided, what is the outcome they are expecting by implementing this policy. ఓకే, అవి మనం ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు మన గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చూసాం, అదేంటి ప్రైస్ సపోర్ట్ చూసాం, అలానే ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం చూసాం, అలానే ఇంకేమైనా గవర్నమెంట్ సపోర్ట్స్ ఉన్నాయా. అవి ఏంటి అంటే గైడ్ లైన్స్ ఫర్ ద సేల్ ఆఫ్ బయోడీజిల్ ఫర్ బ్లెండింగ్ విత్ హై స్పీడ్ డీజిల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. అంటే ఎంత శాతం మీరు బయోడీజిల్ని మామూలు డీజిల్లో బ్లెండ్ చేయగలరు, దానికి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ వెహికల్కి ఎంత, లేకుంటే హై స్పీడ్ వెహికల్స్కి ఎంత, హై స్పీడ్ డీజిల్లో ఎంత కలపాలి అనే దానికి గైడ్లైన్స్ ఇచ్చాం. ఆ తర్వాత గోబర్ ఇనిషియేటివ్. వాట్ ఈస్ గోబర్? గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్. అంటే మనం అగ్రికల్చర్లో ఏదైతే రెసిడ్యువల్ కానివ్వండి, లేదంటే ఒక ఎనిమల్ నుంచి వచ్చిన వేస్ట్ కానివ్వండి, దాన్ని గ్యాస్లోకి మార్చుకొని యూజ్ చేయడాన్ని గోబర్గా అనుకొని గోబర్ధన్ స్కీమ్ ఇన్ 2018లో లాంచ్ చేసాం. ఎప్పుడండి? 2018లో. ఇట్ ఫోకసెస్ ఆన్ మేనేజింగ్ అండ్ కన్వర్టింగ్ క్యాటిల్ డంగ్ అండ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఫార్మ్స్ to useful compost, biogas and bio-CNG, compressed natural gas, thus keeping villages clean and increasing the income of rural household. It was launched under Swachh Bharat Mission Gramin. సో స్వచ్ఛ భారత్ మిషన్ కూడా మనకి బయోఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మేజర్ లీడింగ్ రోల్ ప్లే చేస్తుందని మనం ఒక పాయింట్ కూడా ఎగ్జామ్లో రాయగలం. సో నెక్స్ట్ చూద్దాం. రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ మనందరికీ తెలుసు, ఆయిల్ లేకుండా మనం ఫుడ్ ప్రోడక్ట్స్ చాలా వరకు ఏవి తయారు కావు. సో ఎప్పుడైతే ఈ ఆయిల్లో మళ్ళీ యూజ్ చేస్తామో అప్పుడు దాంట్లో టోటల్ పోలార్ కాంపౌండ్ అంటాం. టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేటివి పెరగడం ద్వారా అది అనారోగ్యకరంగా మారుతుంది. సో దట్ ఆయిల్ బికమ్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కార్డెడ్. సో అంత ఆయిల్ దాన్ని మళ్ళీ వేడి చేసి అంత చెత్త ఉంటుంది. సో ఈ ఆయిల్ని మొత్తం కూడా మళ్ళీ మనం బయోడీజిల్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి గల పాలసీయే రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ లాంచ్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరితోనండి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. Okay, aims were ecosystem that will enable for collection and conversion of used cooking oil into biodiesel. Next, ethanol blending of petrol program.
పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ మనం చూసాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? మనకు 2002లోనే మనం ఎథనాల్ బ్లెండింగ్ చేసాం. ఎంత పర్సెంట్? 5%. మన ఎవల్యూషన్ చార్ట్లో చూసాం కదా, ఎంత? 2002లో 5% స్టార్ట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగాలి కదా, ఎందుకంటే మన దగ్గర ఎక్సెస్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ మైజ్ ప్రొడక్షన్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ ఉంది. ఇంత ఎక్సెస్ ఆఫ్ స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకోగలగాలి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని వాటి నుంచి వచ్చిన ఎథనాల్ని మనం బ్లెండ్ ఎక్కువగా కూడా చేయాలి. సో ఒక టార్గెట్ ఉండాలిగా, ఆ టార్గెట్ ఏందో చూద్దాం. ఇన్ 2018 బయోఫ్యూయల్ పాలసీ, 2018లో వచ్చిన బయోఫ్యూయల్ పాలసీలో హ్యాస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీచింగ్ ఎంత పర్సెంట్ అండి? 20%. 20% ethanol blending and 5% biodiesel blending by the year 2030. 2030 కల్లా 20% ethanol. Please remember these 2 points. 20% ethanol and 5% biodiesel. 5% biodiesel should be utilized in fuels. Okay. Government has reduced the GST on ethanol blending in fuel from 18% to 5%. GST reduce chesam. The Ministry of Petroleum, this is very very important. Ethanol blending program a ministry kindundi. Petroleum and natural gas is making all efforts to increase ethanol supply for petrol. Ethanol supply for petrol. ప్రతి స్కీమ్లో మీరు మినిస్ట్రీని గుర్తుపెట్టుకోవాలి, అలానే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్ అండ్ మినిస్ట్రీస్ అండ్ పర్సంటేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ పర్పస్. ఓకే. నౌ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఇప్పుడే చూసాం. అసలు ఈ పాలసీ ఏ మినిస్ట్రీ కింద ఉందో ఫస్ట్ చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ గారి కింద ఇది ఈ పాలసీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. దీని వర్కింగ్ కానివ్వండి, దీని అల్టిమేట్ రిజల్ట్స్ కూడా ఈ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. నౌ వాట్ ఆర్ ద సాలియంట్ ఫ్యూచర్స్? అసలు ఈ పాలసీ యొక్క ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ద పాలసీ కేటగరైజెస్, ఎన్ని రకాల బయోఫ్యూయల్స్ని కేటగరైజ్ చేస్తుందో అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాలసీ కేటగరైజెస్ బయోఫ్యూయల్స్ యాజ్ basic biofuels via first generation biofuels, that is bioethanol and biodiesel, and advanced biofuels, that is second generation ethanol, municipal solid waste to drop in fuels, third generation biofuels, bio CNG, etc. to enable extension of appropriate financial fiscal incentives under each category. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా చదివిన దాన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నాం? 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. 3 కేటగిరీస్. ఓకే. దీన్ని 2 సబ్ కేటగిరీస్. ఆ 2 సబ్ కేటగిరీస్ ఎలా? అడ్వాన్స్, ఓకే, ఇంకోటి బేసిక్. బేసిక్లో ఫస్ట్ జనరేషన్ వస్తుంది. బేసిక్లో ఫస్ట్ జనరేషన్. ఓకే. అడ్వాన్స్లో సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్. ఓకే. ఫస్ట్ జనరేషన్లో బయో ఇథనాల్ మరియు బయోడీజిల్ ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్. ఇందులో ఫుడ్ క్రాప్స్. ఓకే. సో దీంట్లో అడ్వాన్స్డ్లో సెకండ్ జనరేషన్లో ఏమొస్తుందని మనకి? సెకండ్ జనరేషన్లో మనం యూజ్ చేసేది మున్సిపల్ సాలిడ్ వేస్ట్. థర్డ్ జనరేషన్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే బయో సిఎన్జి ప్రొడ్యూస్ చేస్తాం. Bio CNG by using modern technique use and by using modern implements or modern inputs such as algae కానివ్వండి, ఇలాంటి ఇన్పుట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ద పాలసీ ఎక్స్పాండ్స్ ద స్కోప్ ఆఫ్ రా మెటీరియల్స్. ఇది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. అసలు రా మెటీరియల్స్ ఏవి ఇంక్లూడ్ అయ్యాయి, ఏవి ఎక్స్క్లూడ్ అయ్యాయో ఇక్కడ మీరు గమనించాలి. ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ బై అలౌవింగ్ యూజ్ ఆఫ్ sugarcane juice, okay, and sugar containing materials like sugar beet, sweet sorghum, starch containing materials like corn, cassava, okay, ఇది starch food అన్నమాట. Damaged food grains like broken wheat and broken rice and rotten potatoes unfit for human consumption for ethanol production.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్కకి రాసుకోండి. బ్రోకెన్ వీట్, రైస్, పొటాటోస్, రోటెన్ పొటాటోస్, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటి, కసావా, లేకుంటే షుగర్కి సంబంధించిన బై ప్రోడక్ట్స్ లైక్ షుగర్ బీట్ నుంచి వచ్చిన షుగర్, ఇవన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనం మ్యాక్సిమం యూజ్ చేసింది ఏంటండి, మొలాసెస్, which is a byproduct in sugarcane production. So, farmers at the risk of not getting appropriate price for their produce during the surplus production phase, farmers are at the risk of not getting appropriate price for their produce during the surplus production phase. Taking this into account, the policy allows use of surplus food grains for production of ethanol for blending with petrol with approval of National Biofuel Coordination Committee. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఫార్మర్కి ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందో ఆ టైంలో అమ్మలేడు. సో దాట్ టైమ్ వీఆర్ గోనా కన్వర్ట్ దిస్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఇంటూ బయోఫ్యూయల్ సో దాట్ వీఆర్ యూజింగ్ ద క్రాప్ ఇన్ అన్ అనదర్ వే. దిస్ లీడ్స్ టు, ఇది దేనికి లీడ్ అవుతుందండి, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. దీని ద్వారా ఏమవుతుంది, మనం ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేసిన వాళ్ళం అవుతాం. సో విత్ ఎ ట్రస్ట్ ఆన్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్, ద పాలసీ ఇండికేట్స్ ఎ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్. ఇది కూడా ఇంపార్టెంట్, మీరు మైండ్లో పెట్టుకోవాలి. వాట్ ఈస్ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్? సో వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే, ఎప్పుడైతే ఒక హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా జనాలకి ఉపయోగం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఫినాన్షియల్లీ వియబుల్ కాదు. అంటే నేను ఒక కంపెనీని, నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలందరికీ ఉపయోగమే, కానీ నాకు అది ఫినాన్షియల్లీ ఫిజిబుల్ కాదు. అప్పుడు గవర్నమెంట్ వచ్చి, ఓకే నీ దగ్గర టెక్నాలజీ ఉంది, నీ దగ్గర చాలా మంచి ఐడియా ఉంది, మేము డబ్బులు ఇస్తాము, మేము ఇనీషియల్గా ఇంత డబ్బు ఇస్తాము, కాబట్టి మా సపోర్ట్ ద్వారా మీరు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. దాని అర్థమే వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ for 2G ethanol, second generation ethanol biorefineries of rupees 5,000 crore. ఎంత ఇస్తున్నామండి, ఏ ఫ్యూయల్స్కి ఇస్తున్నాం, సెకండ్ జనరేషన్కి ఇస్తున్నాం. ఏ ఫ్యూయల్కి ఇస్తున్నాం, సెకండ్ జనరేషన్ బయోరిఫైనరీస్ పెట్టడానికి ఎన్ని క్రోర్స్ అలాట్ చేసాం, 5,000 crores. ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషనా, సెకండ్ జనరేషనా, ఖచ్చితంగా మీకు గుర్తుండాలి, లేదంటే మీరు ఆప్షన్ తప్పు పెట్టొస్తారు ప్రిలిమ్స్లో. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, ఇట్ ఈస్ ఫస్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్. ఓకే, ఇన్ 6 years, in addition to additional tax incentives, higher purchase price as compared to ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఎందుకండి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటి, బయో ఎథనాల్ అండ్ బయో డీజిల్. దేంతో ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి. సో సెకండ్ జనరేషన్లో మనం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ యూజ్ చేస్తున్నాం, కాబట్టి ఫుడ్ ప్రోడక్ట్స్ని నెమ్మదిగా తగ్గిస్తూ వాటి యొక్క ఆల్టర్నేటివ్ని పెంచడానికి మనం సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో ఆ ఎంకరేజ్మెంట్ కోసమే ఈ పాలసీలో మనం 5,000 crores అలాట్ చేయడం జరిగింది. ద పాలసీ ఎంకరేజెస్ setting up supply chain mechanism for biodiesel production from non-edible oil seeds. Non-edible oil seedsలో ఏం మాట్లాడుకున్నాం, జట్రోపా. ఓకే, జట్రోపా ఈజ్ వన్ ఆఫ్ ద నాన్-ఎడబుల్ ఆయిల్ సీడ్స్. మీరు కనుక ఎప్పుడైనా గమనించినట్టయితే, మనం ఎప్పుడు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అవుతాయి గవర్నమెంట్వి. ఆ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ఏదో చెట్లు పెడుతున్నారు, వాటి నుంచి గింజలన్నీ వచ్చి మా ఇంటి ముందు పడుతున్నాయి, అవి చెట్లు కాదండి. దాట్ సీడ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ మేనర్ దాట్ దే బికమ్ ఎ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ ద ఫ్యూచర్. దాని అర్థం ఈ సీడ్స్ ద్వారా వచ్చిన ఆయిల్ని మనం ఫ్యూచర్లో బయోడీజిల్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ చెట్లను పెంచడం జరుగుతుంది. ప్లస్ ఆ చెట్లలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, దే ఆర్ వివిపారియస్. అంటే ఆ చెట్టు ఆకును కనుక మీరు చూసినట్టయితే దానిపైన చిన్న చెట్లులా మొలుస్తాయి. అది ఎప్పుడైతే నేల మీద పడుతుందో మళ్ళీ అక్కడ నుంచి కొత్త చెట్టు పెరుగుతుంది. సో లైక్ దాట్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఏ ఫూల్, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ థింకింగ్ ఇన్ ఎ వే సో దాట్ the plant survive in a long term. So not diverting from that. So use cooking oil short gestation crops.
అంటే చిన్న క్రాప్స్ అంటే షార్ట్ జెస్టేషన్ ఉన్న క్రాప్స్ని కానివ్వండి, ఆల్రెడీ కుక్ చేసిన ఆయిల్ని కానివ్వండి, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసాము ఇంతకుముందు. సో వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్? ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయి? సో మనకు తెలుసు ఇండియా ఈస్ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఫ్రమ్ అబ్రాడ్. సో దీని ద్వారా ఏమవుతుంది, మన ఫారెన్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళకి ఇవ్వడం, మన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. సో ఇప్పుడు 10% ఎథనాల్ బ్లెండ్ చేస్తున్నామండి, బై 2030 20% అనుకున్నాం. ఒకవేళ 100%లో ఇప్పుడు 100%లో 20% మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే బై ఎథనాల్, మిగిలిన 80% ఉంటుంది ఫ్యూయల్. ఇందులో ఒక 10% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకో ఇండియాలో. సో మనం 70% కదా కొనాల్సింది. సో 30 రూపాయలు మనకు మిగులుతున్నాయి. ఈ 30 rupees is a large thing for India's foreign reserves. సో రిడ్యూసెస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఫ్యూయల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలం. సో నెక్స్ట్, క్లీనర్ ఎన్వైరన్మెంట్. ఆబ్వియస్లీ మనం బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చే ఎగ్జాస్ట్లు ఫాజిల్ ఫ్యూయల్స్ అంతా చెత్తగా అయితే ఉండవు. ప్లస్ మనం యూజ్ చేసేది అంతా కూడా క్రాప్ రెసిడ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీని కల్టివేట్ చేస్తాం, అందులో నుంచి వచ్చిన స్ట్రా ఉంటుంది, ప్యాడీ స్ట్రా. ఓకే, ఆ గడ్డిని అంతా తీసుకెళ్ళి మనం బయోఫ్యూయల్గా తయారు చేస్తే, సో ఆ గడ్డి వేస్ట్ని బర్న్ చేసి అదంతా పొల్యూషన్ చేయడం తగ్గుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కేసులో పంజాబ్లో ఎక్కువగా ఉన్న క్రాప్ రెసిడ్యూని రైతులందరూ బర్న్ చేయడం వల్ల ఢిల్లీ మొత్తం పొల్యూషన్ అయింది. సో ఆ పొల్యూషన్ తగ్గించడానికి ఎప్పుడైతే ఈ ప్యాడీ స్ట్రాని మనం బయోఫ్యూయల్ కింద కన్వర్ట్ చేస్తామో ఇది తగలబెట్టడం ఉంది కదా. సో దాట్స్ ద కేస్ దాట్ ఇట్ రిడ్యూసెస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ బై మేకింగ్ ద ఎన్వైరన్మెంట్ క్లీనర్. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, దయచేసి పాస్ చేసి ప్రతి స్లైడ్ని మీరు చదవాలి. ఓకే, సో నెక్స్ట్, హెల్త్ బెనిఫిట్స్. ఇందులోనే హెల్త్ బెనిఫిట్స్ ఏంటండి, మనం రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడాం, రూకో. ఈ రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్లో మనం మళ్ళీ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా మనకు హెల్త్లో డ్యామేజెస్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ కుకింగ్ ఆయిల్ని మనం బయోడీజిల్కి పంపిస్తున్నామో దానికి కూడా డబ్బు ఇస్తాం కదా. సో అప్పుడు ఎవరైతే ఆ కిచెన్ వాళ్ళు ఉంటారో లేదంటే రెస్టారెంట్ వాళ్ళు ఉంటారో, ఎందుకయ్యా మళ్ళీ యూజ్ చేయడం, ఇది అక్కడ సేల్ చేస్తే మనకు డబ్బు వస్తుంది, కొత్త ఆయిల్ తీసుకుంటాం కదా. సో ఈ విధంగా ఆలోచన మార్పు రావడం ద్వారా మీ హెల్త్ కూడా బాగుపడుతుంది. నెక్స్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనం చూసాం ఏంటండి, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్. ఓకే, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్లో మనం ఏం యూజ్ చేస్తున్నామండి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని యూజ్ చేస్తున్నాం. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని యూజ్ చేస్తున్నాం ద్వారా మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చామండి, 5,000 కోట్లు ఇచ్చాం. ఓకే, ఈ 5,000 crores ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని డిమాండ్ పెరిగి దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి, సో దాని ద్వారా ఏమవుతుంది, క్లీనర్ సిటీస్ ప్రొడ్యూస్ అవుతాయి, క్లీనర్ సిటీస్ వస్తాయి, రోగాలు తగ్గుతాయి. ఎలాంటివంటే డయేరియా లాంటి హార్మ్ఫుల్ డిజీజెస్ విల్ ఆల్సో రిడ్యూస్ బై యూజింగ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్. నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి, మనం అన్నాం 5,000 crores ఇచ్చి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ రిఫైనరీస్ పెంచుదాం అనేసి అన్నాం. సో తద్వారా మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి కదండి. ఏదైతే ఉంటుందో రైస్ కానివ్వండి, లేకుంటే బ్రోకెన్ వీట్ కానివ్వండి, రోటెన్ పొటాటోస్ కానీ, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, రైతుల దగ్గర ఉంటాయి. సో ఆ రైతుల దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ కావాలి. దాని ద్వారా ఏమవుతుంది, you will increase the connectivity into the farmland so that you get more and more inputs for your biofuels. సో తద్వారా ఏమవుతుంది అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, అంతే కదా. ఏదైతే ఇవన్నీ ఇన్పుట్స్ ఉన్నాయో బయోఫ్యూయల్కి రూరల్ ఏరియాస్ నుంచే వస్తాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్లో. ఓకే, నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఇది ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు ఖచ్చితంగా మీ మెయిన్స్లో రాయాలి. దాట్ అరౌండ్ 1,000 kilo, this is kiloliter, okay, kiloliter of power density, that second generation biofuel refinery can contribute 1,200 jobs in a plant operations, village level entrepreneurs and supply chain management. ఒక బయోఫ్యూయల్ ప్లాంట్ పెట్టడం ద్వారా
1200 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది. ఇది ఖచ్చితంగా మీరు రాయాలి ఇలాంటి పాయింట్స్. సో అడిషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫార్మర్స్, దీని గురించి కూడా మాట్లాడాం. ఎప్పుడైతే ఫార్మ్ ప్రొడక్షన్ పెరిగి ఫార్మర్ లాస్ అవుతున్నాడు అనుకుంటాడో, మనం డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ద్వారా దీంట్లో ఈ డైవర్ట్ చేయవచ్చు, ఈ క్రాప్ని అంతా కూడా బయోఫ్యూయల్కి డైవర్ట్ చేయవచ్చు. సో ఆ పాయింట్స్ ఇక్కడ రాసాం మనం. ఓకే, నెక్స్ట్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అట్ గ్లాన్స్. ఒకసారి ఈ స్లైడ్ మీరు ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి చూడాలండి. సో అడిషనల్ ఇన్కమ్ టు ఫార్మర్స్ చూసాము, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ చూసాము. నెక్స్ట్ స్కీమ్, ఇప్పుడు మనం నెక్స్ట్ స్కీమ్కి రావాలి. సో బయోఫ్యూయల్ ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి G1 యోజన. ప్రధానమంత్రి G1 యోజన. ఈ G1 యోజన అంటే జీవ్ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. జీవ్ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. ఓకే, ఈ పేరులోనే మీకు అర్థం చేస్తుంది. జీవ్ ఇంధన్, ఓకే, ఆయిల్, వాతావరణ అనుకూల్, ఎన్వైరన్మెంట్కి ప్లస్గా, క్లైమేట్కి పాజిటివ్గా, ఫసల్ అవశేష్ క్రాప్ రెసిడ్యూ నివారణ, ఆ క్రాప్ రెసిడ్యూని తగ్గించే ఒక పద్ధతి అని G1 యోజనని స్టార్ట్ చేశాం. సో దీని ఎయిమ్ ఏంటి, దీంట్లో ఉన్న ఇన్పుట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే అవుట్పుట్స్ ఏంటివి, సో దీంట్లో ఎంత ఫండ్స్ ఇంక్లూడ్ చేసామనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఇప్పుడు చూద్దాం. aims to provide financial support to integrated bioethanol projects using lignocellulose, biomass and other renewable feedstock. ఇక్కడ మీరు చూడాలి, cellulose is nothing but sugar base. ఓకే, షుగర్ బేస్ దాన్ని సెల్యులోస్ అంటాం. లిగ్నోసెల్యులోస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు నోట్ చేసుకోవాలి. బయోమాస్ అండ్ అదర్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ని యూజ్ చేయడానికి ఇక్కడ మనం ప్రధానమంత్రి G1 యోజనని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ మినిస్ట్రీ కింద ఉంది కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం నేషనల్ పాలసీ ఫర్ బయోఫ్యూయల్స్ 2018 చూసాం. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. But in this case, PM G1 Yojana is implemented by Center for High Technology, which is under the Ministry of Power, Petroleum and Natural Gas. Ministry of Petroleum and Natural Gas. This is important. G1 Yojana evarani? Ministry of Petroleum and Natural Gas. Who is the implementing agency? Center for High Technology, CHT. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం ఈ G1 యోజన ఇచ్చాం, అది కూడా గమనించాలి. డిస్పైట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ సచ్ యాజ్ హయ్యర్ ఎథనాల్ ప్రైజెస్ అండ్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఎథనాల్ పర్చేస్ సిస్టమ్, ద హైయెస్ట్ ఎవర్ ఎథనాల్ ప్రొక్యూర్మెంట్ స్టాండ్స్ అరౌండ్ 150 లీటర్స్, అంటే ఎంత 150 crore లీటర్స్ వరకు హైయెస్ట్ మనం ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. అది కూడా in the year 2017-18, which is sufficient around 4.22% blending on pan India basis. మొత్తం ఇండియాలో 4.22% ఇంత ప్రొడ్యూస్ చేసినప్పటికీ. Therefore, an alternative route via second generation ethanol from biomass and other waste is being explored by Ministry of Petroleum and Natural Gas to bridge the supply gap of ethanol blending program. In this direction, Pradhanamantri G1 Yojana is being launched as a tool to create second generation ethanol capacity. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ జనరేషన్ ఎథనాల్కి మనకు కావాల్సింది ఫుడ్ స్టాక్స్. సో ఎప్పుడైతే ఫుడ్ స్టాక్స్ డిమాండ్ పెరుగుతుంది కానీ నాకు సప్లై తగ్గుతుంది, దేని సప్లై, ఎథనాల్ సప్లై. ఈ ఎథనాల్ సప్లైని ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి ప్యారలల్గా తీసుకునే విధంగా, దట్ ఈస్ బై 2030 20% చేసే విధంగా తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం సెకండ్ జనరేషన్ బయోఫ్యూల్స్ కూడా యూజ్ చేయాలి. ఏవంటి సెకండ్ జనరేషన్? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మరియు బయోమాస్. వాట్ ఈస్ బయోమాస్? బయోమాస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ద రెసిడ్యూ ఆర్ బయోలాజికల్ పరంగా లైక్ ప్లాంట్స్, వీటన్నిటిని మనం బయోమాస్ అంటాం. ఏవైతే ఈ చనిపోయిన చెట్లు ఉంటాయో లేదంటే చనిపోయిన స్ట్రాస్ లైక్ రైస్ స్ట్రా, గడ్డిని, ఇవన్నిటిని మనం బయోమాస్ అంటాం. వీటిని కన్వర్ట్ చేయడం ద్వారా మన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ
PMG1 యోజనాని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ద కరెంట్ స్కీమ్ ఎన్విసేజెస్ సెట్టింగ్ అప్ 12 కమర్షియల్ స్కేల్ సెకండ్ జనరేషన్, 12 కమర్షియల్ స్కేల్, 2 కమర్షియల్ స్కేల్, ఓకే, C is commercial scale, second generation bioethanol projects and 10 demonstration scale, 10 demonstration scale bioethanol projects based on non-food, ఇది important, non-food feedstocks and other renewable feedstocks, The objectives of the scheme are establish commercial viable projects of 2G ethanol production, provide remunerative income to farmers for their otherwise waste agricultural residues, okay, address the concerns of environmental pollution caused by burning of biomass agricultural residues, help in meeting the targets of envisaged ethanol blending program, టు క్రియేట్ రూరల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంతే కదండి, ఇప్పుడు మనం ప్రొడక్షన్ పెంచాము, సెకండ్ జనరేషన్ మనం ఏమన్నాం, 12 కమర్షియల్ స్కేల్ బయో ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అన్నాం. ఇప్పుడు 12 ప్లాంట్స్ పెడితే ఇంతకుముందే చూసాం, ఒక్కో ప్లాంట్ పెట్టడం ద్వారా 1200 మందికి జాబ్స్ ఇచ్చాం. సో 12 × 12 1,40,000 మందికి, 1,44,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం దీని ద్వారా. సో రిమెంబర్ హౌ బిగ్ దట్ ఎంప్లాయ్మెంట్ ఈస్. To contribute to Swachh Bharat Mission. So Swachh Bharat Mission Gramin, especially Swachh Bharat Mission Gramin. దీని ద్వారా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకు? రైతులు అనేవాళ్ళు వాళ్ళ స్ట్రా అంతా కూడా మనకు అమ్మేసి దాని ద్వారా కూడా వాళ్ళు ఇన్కమ్ పొందుతారు. దీని ద్వారా ఏమవుతుంది? డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఇవి ఎప్పుడు ఈ క్యాచ్ పాయింట్స్ అండి. ఇవి మోడీ గవర్నమెంట్లో కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినా కొన్ని క్యాచ్ ఫ్రేసెస్ ఇస్తుంది. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022, లేదంటే ఎథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, లేకుంటే నెట్ జీరో ఎమిషన్స్ కానివ్వండి. ఈ క్యాచ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీ ఆన్సర్లో మళ్ళీ రెప్లికేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఇండిజినైజేషన్ ఆఫ్ సెకండ్ జనరేషన్ బయోమాస్ ఆఫ్ ఇథనాల్ టెక్నాలజీ. ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఈస్ ఇండిజినైజేషన్. ఓకే, ఇండిజినైజేషన్. ఏ టెక్నాలజీ అయినా అది హోమ్ గ్రోన్ అవుతే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవసరం ఉండదు. మనం చాలా వరకు ఫారెన్ రిజర్వ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, మరియు దాని ద్వారా ఫారెన్ ఇన్కమ్ కూడా మనం ఎర్న్ చేయగలం. ఎలా? ఇక్కడ నుంచి మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్పెషలీ ఎన్వైరన్మెంటల్ టెక్నాలజీస్, ఇది ఒక ఎన్వైరన్మెంట్ టెక్నాలజీ కదండి. దీని ద్వారా మనకి పొల్యూషన్ తగ్గుతుంది కదా, అందుకే దాన్ని ఎన్వైరన్మెంట్ టెక్నాలజీస్ అంటాం. సో CDM మెకానిజం ఉంది ఎన్వైరన్మెంట్లో. ఈ మెకానిజం ద్వారా కూడా మనం మన పొల్యూషన్ని తగ్గించుకోగలము, కార్బన్ క్రెడిట్స్ని తెచ్చుకోగలము. సో ఫర్ దాట్ ఆల్సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో ఎస్పెషలీ మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, GS ఆన్సర్స్ లింక్ అప్ ఆఫ్ ఎవ్రీ టాపిక్. ఎకనామీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎన్వైరన్మెంట్ని లింకప్ చేయగలగాలి. సో ప్రతి పేపర్ని లింక్ చేయగలిగితేనే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్. దీంట్లో ఎంత ఫినాన్సెస్ ఇచ్చాం, ఎలా ఇస్తాం, ఎలా రిలీజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ద G1 యోజన విల్ బి సపోర్టెడ్ విత్ టోటల్ ఫినాన్షియల్ అవుట్లే ఆఫ్ 1,969.50 crore. 1969 కోట్లని మనం ఇందులో ఇన్వెస్ట్ చేసాం. ఇందులో దేనికి ఎంత షేర్ వెళ్తుందో చూద్దాం. సో 1,800 కోట్లు సపోర్టింగ్ 12 కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఇందులో మొత్తం దాదాపు 99% మనం దేనికి ఇస్తున్నామండి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 1,800 crores ఇచ్చాం. 150 crores ఫర్ 10 డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్. ఒక 150 crores మనం డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్కి ఇచ్చాం. ఆ తర్వాత మిగిలిన చాలా చాలా చిన్న అమౌంట్ ఎంత అండి, 9.50 crores ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఏంటండి, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద మనం ఇవ్వడం జరిగింది. మీరు పని చేస్తున్నారు కదండి, తీసుకోండి, ఈ ఫీజు తీసుకొని మాకు పని చేసి పెట్టండి అని చెప్పి సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అండర్ దిస్ యోజన 12 కమర్షియల్ స్కేల్ అండ్ 10 డెమాన్స్ట్రేషన్ స్కేల్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ప్రొవైడెడ్ ఏ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్. మనం డిస్కస్ చేసాం ఇవంతా కూడా వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి. ఇది 2 ఫేజెస్లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2018-19 నుంచి 22-23 వరకు.
wherein 6 commercial projects and 5 demonstration projects will be supported. Sagam ikkada, sagam akkada. So phase 2 2020 to 2021 to 2023 to 2024. Okay, ఇది మొత్తం 2018 నుంచి 2024 వరకు 6-year project. Okay, 6-year vision project ఇది, wherein remaining 6 commercial and 5 demonstration projects will be supported. No, the project developers interested in availing the benefits of scheme shall submit their proposal for review by Scientific Advisory Committee of Ministry of Petroleum and Natural Gas. Scientific Advisory Committee ఒక మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేషనల్ గ్యాస్కి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనకి ఆ ఫండ్ని ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేసి నాకు కావాలి ఫండ్ అంటే ఇవ్వరండి. ఖచ్చితంగా మీ దగ్గర టెక్నాలజీ ఉండాలి, దాని యొక్క డెమాన్స్ట్రేషన్స్ ఉండాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక విజన్ ఉండాలి. అవన్నీ డాక్యుమెంట్స్ ఒక హై లెవెల్ అథారిటీ, హై లెవెల్ ప్యానల్కి అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ స్ట్రెచింగ్ దీస్ పాయింట్స్ అగైన్ అండ్ అగైన్ సో దాట్ యూ నాట్ ఫర్గెట్ దోస్ పాయింట్స్. నా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? ఆల్రెడీ చూసాం, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి, నెక్స్ట్ సప్లై టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఫర్ దేర్ ఎథనాల్ బ్లెండింగ్, రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఇది చూసాం. నెక్స్ట్ జిహెచ్జి ఎమిషన్స్ తగ్గించడానికి ఇప్పుడే డిస్కస్ చేసాం. ఎన్వైరన్మెంట్ని సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా లింక్ చేయొచ్చని ఈ పాయింట్ ద్వారా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఆన్ క్రాప్ రెసిడ్యూ, ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం. ఇంప్రూవింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై ప్రొవైడింగ్ రెమ్యూనరేటివ్ ఇన్కమ్ అనుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. రూరల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. స్వచ్ఛ భారత్ మిషన్కి సపోర్ట్ డిస్కస్ చేసాం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇన్ అర్బన్ వేస్టేజ్, దాన్ని రిడ్యూస్ చేయడం కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ చేయాలి ఖచ్చితంగా. సో మనం ఇప్పటిదాకా ప్రధానమంత్రి జీవన్ యోజన గురించి ఏదైతే చదువుకున్నామో ఒక స్లైడ్లో పాలసీ గురించి ఒకసారి మీరు చూడాలి. ఓకే, సో నెక్స్ట్ ఇనిషియేటివ్ ఆర్ నెక్స్ట్ స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సాటట్. What is a SATAT or SATAT? Whatever you pronounce it. Sustainable alternative towards affordable transportation. Sustainable alternative towards affordable transportation. అసలు ఈ స్కీమ్లో ఉందేంటి? ఇప్పటిదాకా మనం బయో ఇథనాల్ గురించి చూసాం, జీవన్ యోజన చూసాం, పాలసీస్ చూసాం. ఇందులో మరి ఏం ఇంక్లూడ్ అయింది? ఇందులో మనం ఎస్పెషల్లీ బయో సిఎన్జి ఆర్ బయో గ్యాస్ గురించి డిస్కస్ చేస్తాం, దాని గురించి కూడా చూద్దాం. It is an initiative aimed at setting up compressed biogas production. దేన్ని సెటప్ చేస్తున్నామండి? కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. మేకింగ్ ఇట్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఫర్ యూజ్ ఆఫ్ ఆటోమేటివ్ ఫ్యూయల్స్ బై ఇన్వైటింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ పొటెన్షియల్ ఎంటర్ప్రీనర్స్. అంటే బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ రెడీగా ఉన్నారో వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేసాం. ఏంటండి? సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్లో బయో సిఎన్జిని లేదా బయోగ్యాస్ని చూస్ చేయడాన్ని ఎంకరేజ్ చేయడం కోసం టు రిడ్యూస్ అవర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ స్కీమ్. ద ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ ఇన్ October 2018 బై మినిస్ట్రీ, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, Ministry of Petroleum and Natural Gas. Okay, Ministry of Petroleum and Natural Gas. In association with public sector undertaking oil marketing companies via Indian Oil Corporation, Bharat Petroleum and Hindustan Petroleum Corporation. HPCL వాళ్ళు, BPCL వాళ్ళు మరియు IOC Indian Oil Corporation వాళ్ళు plus Ministry of Petroleum and Natural Gas have started this initiative in the year 2018. Compressed biogas ante ఏంటో కూడా ఒకసారి చూద్దాం. So the potential of compressed biogas production from various sources in India is estimated around 62 million tons per annum. మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎంత అండి? మనం 62 million tons ఆఫ్ బయో గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా మీ మెయిన్స్ క్వశ్చన్లో రాయాల్సిందే.
Okay, do not try to skip such important points. After purification, it is compressed and called compressed biogas, which has pure methane up to over 95% methane ఉంటుంది ఎంత 95%. Okay, 95% methane. CH4 is the formula for methane. Next, compressed biogas is exactly similar to commercially available natural gas in its composition and energy potential. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రిలిమ్స్లో మీకు ఒక పాయింట్ అడుగుతారు, ఏంటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ పొటెన్షియల్ దెన్ కంప్రెస్డ్ బయోఫ్యూయల్ గ్యాస్ అని ఇస్తారు. సో దెన్ యూ షుడ్ పుట్ దట్ ఆప్షన్ యాజ్ రాంగ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ పొటెన్షియల్. పొటెన్షియల్ని దేంతో కంపేర్ చేస్తాం మనం? అది పర్ కిలో క్యాలరీకి ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే ఒక కిలో ఆఫ్ ఫ్యూయల్ని బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ అవుట్పుట్ వస్తుందో దాని ద్వారా మనం దీన్ని కంపేర్ చేయాలి. సో విత్ క్యాలోరిఫిక్ వాల్యూ ఆఫ్ 52,000 kilojoules per kg and their other properties are similar to compressed natural gas. So compressed biogas and compressed natural gas are having similar properties and similar calorific value and it is more greener. Compressed biogas అనేది మోర్ గ్రీనర్ దెన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. అంటే దీంట్లో మనం క్రాప్ రెసిడ్యూస్ కానివ్వండి లేకుంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని వాడి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది తగ్గింది కంపేర్ టు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సో ఆల్ దిస్ పాయింట్ 95% మీథేన్ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఫ్రమ్ కన్వర్టింగ్ అగ్రికల్చరల్ రెసిడ్యూ, cattle dung and municipal solid waste to compressed biogas on commercial scale, responsible waste management reduction in carbon emissions and pollution, additional revenue sources for farmers. సేమ్ అండి, ప్రతి దగ్గర కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి కానీ ఖచ్చితంగా మీరు వాటిని డిఫరెన్షియేట్ చేయగలగాలి. బూస్టింగ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, రిడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, బఫర్ అగైన్స్ క్రూడ్ ఆయిల్ గ్యాస్, ఇజంట్ ఇట్? ఇప్పుడు మనకి ఏ ఎనర్జీ అయినా ఎనర్జీ కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఈ మధ్యలో మీరు గ్రీన్ కలర్ ఆటోస్ చూస్తుంటారు. సో ఆ గ్రీన్ కలర్ ఈజ్ నథింగ్ బట్ దోస్ ఆర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ బేస్డ్. ఆ గ్రీన్ ఏంటంటే క్లీనర్ ఎనర్జీ అని చెప్పేసి ఒక ఇండికేషన్ ద్వారా బ్లాక్ కలర్లో చూస్తుంటారు, అలానే ఎల్లో కలర్లో చూస్తుంటారు ఆటోస్. సో కలర్ కోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ జనరల్ నాలెడ్జ్ విచ్ యూ నీడ్ టు గెట్. ఓకే, సో how this scheme is being implemented. The compressed biogas plants are proposed to be set up mainly through independent entrepreneurs. Compressed biogas produced at these plants will be transported through cascades అంటే ఇలా సిలిండర్స్ అండి, క్యాస్కేట్స్ అంటే ఏం లేదు కన్ఫ్యూజ్ కాకుండా, cascades of cylinders to the fuel station networks of oil marketing companies. OMCs is nothing, OMCs, oil marketing companies for marketing as greener transport fuel alternative. The 1,500 strong compressed natural gas station network in the country currently serves about 32 lakh gas based vehicles. ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా రాయాలి. ఇండియాలో ఎన్ని ఉన్నాయి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సపోర్ట్ ప్లేసెస్ ఆర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1,500 స్టేషన్స్ ఉన్నాయి. దాని మీద ఆధారపడి 32 లక్షల వెహికల్స్ ఉన్నాయి. సో దీని డిమాండ్ ఉండడం ద్వారా మనం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఫ్యూయల్ని మోర్ క్లీనర్, మోర్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా మార్చడం జరుగుతుంది అనేసి మీరు ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా రాయాలి మీ ఆన్సర్లో. ద ఎంటర్ప్రీనర్స్ వుడ్ బి ఏబుల్ టు సపరేట్లీ మార్కెట్ ద అదర్ బై ప్రోడక్ట్స్ ఫ్రమ్ దీస్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ బయోమాన్యూర్, కార్బన్ డయాక్సైడ్ ఎక్సెట్రా టు ఎన్హాన్స్ ద రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ బయోమాన్యూర్ అంటే ఏంటి అండి? ఇక్కడ మీరు బయోమాన్యూర్ కూడా చూడాలి. బయోమాన్యూర్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఈ గ్యాస్ని అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేయడానికి మీరు యూజ్ చేసే వీటి ఏంటి అండి? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానివ్వండి, క్రాప్ రెసిడ్యూ, ఓకే, లేదా డంగ్, కౌ డంగ్, లేదా ఏదో మన దగ్గర ఉన్న అవైలబుల్ బఫెలో కానీ కౌ డంగ్ కానీ. సో దీన్ని అంతా కూడా ఇందులో నుంచి మాన్యూర్ మొత్తం అంటే సాలిడ్ పార్టికల్స్ అన్నీ కిందికి సెటిల్ అయిపోతాయి కదా, మీదకంతా మనకేమొస్తుంది? గ్యాస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ సాలిడ్ పార్టికల్ కింద ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్, రిచ్ ఇన్
నైట్రోజన్. ఓకే, మనకి నైట్రోజన్ అంటే తెలుసు యూరియా. ఓకే, యూరియా అనేది ఎంత అవసరమో తెలుసు. నైట్రోజన్తో పాటు ఇందులో చాలా వరకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఏముంటాయండి? మైక్రో న్యూట్రియంట్స్. ఇవన్నిటిని మనం మన ఫీల్డ్లో, క్రాప్ ఫీల్డ్లో ఒక క్రాప్ రెసిడ్యూ ద్వారా లేదంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మనం యూజ్ చేయవచ్చు. సో దాట్స్ వాట్ వీఆర్ హియర్ ప్రొవైడెడ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ప్లాన్ టు రోల్ అవుట్ 5,000 compressed biogas. ఈ ప్లాన్లో 5,000 compressed biogas plants across India in phased manner with 250 plants by year 2020, 1,000 plants by 2022 and 5,000 plants by 2025. సో ప్రాజెక్ట్ ఎండ్ డేట్ ఎప్పుడండి? 2025 కల్లా అచీవ్ చేయాలి మొత్తం. బై 2025 యువర్ టార్గెట్ ఈస్ టు ప్రొవైడ్ 5,000 compressed biogas plants. So, okay, these plants are expected to produce 15 million tons of compressed biogas per annum with about 40% of current CNG consumption of 44 million tons per annum in the country. Okay, at an investment of approximately 1.7 lakh crore, this initiative is expected to generate direct employment of 75,000 people and produce 50 million tons ఆఫ్ బయోమాన్యూర్ టు ద క్రాప్స్. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మనకి బయోమాన్యూర్ వస్తుంది, అలానే మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా తగ్గిస్తున్నాం. నెక్స్ట్, సో ప్రైజింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది? సో ప్రైజింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్ నథింగ్ బట్ హౌ యు ఆర్ సపోర్టింగ్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఓకే, సో కంప్రెస్డ్ బయోగ్యాస్ని 3 years ప్రైస్ మనం ఫిక్స్ చేసేసాం. ఎందుకంటే మళ్ళీ ఫ్లక్చువేషన్స్ రాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి మనం 3 years అనేది దీన్ని 5 ఫిక్స్ చేసాం. ISO సర్టిఫికేషన్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి మనం 5% GST కింద తెచ్చాం. ద అప్లైడ్ GST ఈజ్ 5% అండ్ ద టోటల్ సప్లై ప్రైస్ విల్ బి 48.30 rupees పర్ కేజీ మనం ఇచ్చే ప్రైస్ అనమాట. GST ఎంత తీసుకుంటున్నామండి? 5% ఓన్లీ. How much of GST you are taking? 5%. Remember that point. Additionally, an element of rupees 2 per kg of compressed biogas towards the cost of setting up infrastructure. So rupees 2 కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, ఎంటర్ప్రీనర్స్ వస్తున్నారని. ఎగ్జాంపుల్, బూస్టర్ కంప్రెసర్స్, డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎక్సెట్రా at retail outlets, rupees 0.50 per kg of compressed biogas towards electricity charges for operation of booster compressor and dispensing unit. సో ఏం లేదండి, ప్రతి పాయింట్లో ఎంటర్ప్రీనర్ని ఎంకరేజ్ చేయడానికి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ టు ప్రొడ్యూస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండర్ ద స్కీమ్ ఆఫ్ SATAT, సాతత్. ఓకే, సో సాతత్ స్కీమ్ గురించి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నాము, ఎన్ని ప్లాన్స్ మనకి ఏముంది, ఏ ఇయర్ కల్లా ఆ ప్లాన్స్ ప్రొవైడ్ చేయాలి, ఫార్మర్స్ ఇన్కమ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, వాటన్నిటి గురించి ఈ స్లైడ్లో ఒక పాయింట్ ఇచ్చాం. ఓకే, సో నా ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో నుంచి క్వశ్చన్ వస్తే ఇప్పటివరకు మనం చూసిన టాపిక్లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది? అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్? మన స్లైడ్స్లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 గురించి చదువుకున్నాం. సో ఒకసారి అందులో ఉన్న అన్నింటినీ మనం ఈ క్వశ్చన్ ద్వారా గుర్తు చేసుకుందాం. కసావా అనేది విన్నాం, స్టార్చ్ బేస్డ్ ఫుడ్లో చూసాం మనం. ఇందులో స్టార్చ్ ఫుడ్స్, ఓకే, స్టార్చ్ ఫుడ్స్లో చూసాం. డ్యామేజ్డ్ వీట్స్ అనేది చాలా క్లారిటీగా విన్నాం, చూసాం, అది కూడా స్టార్చ్ ఫుడ్స్లో కిందికి వస్తుంది. ఇక్కడ మీరు గ్రౌండ్ నట్ సీడ్స్ అనేది ఒకటి గమనించాలి. గ్రౌండ్ నట్ సీడ్స్ని మనం దేనికి ఉపయోగిస్తామండి? మేజర్లీ ఆయిల్ ప్రొడక్షన్ కదా, ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ ఆయిల్ ప్రొడ్యూస్ మన ఇండియాలోనే అత్యధిక ప్రైజెస్ ఉన్నాయి, అంతంత డిమాండ్ ఉంది మనకు ఆయిల్ కోసం. మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇండియా ఈజ్ హైయెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో ఎంత ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నేను గ్రౌండ్ నట్ని ఆయిల్ చేయడానికి యూజ్ చేస్తా, కానీ ఏదో ఎథనాల్కి పంపివ్వను కదా. కాబట్టి ఇది తప్పైపోతుంది. ఓకే, ఇంటర్లింకింగ్, see how I am interlinking economy to environment to science and technology, that is important. హార్స్ గ్రామ్ అంటే ఏంటంటే ఇది పల్స్. ఓకే, మనం చూస్తూ ఉంటాం
ఇండియా ఈజ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి ఇండియాలో చాలా చాలా తక్కువ తీసుకుంటున్నాం. ప్రోటీన్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. హార్స్ గ్రామ్ అనేది ఏంటండి? పల్సెస్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంత కాస్ట్ ఉన్న హార్స్ గ్రామ్ని నేను తీసుకెళ్ళి ఏదో బ్రోకెన్ వీట్ బ్రోకెన్ పొటాటోస్లో పడేసి నేను ఫ్యూయల్ తయారు చేయను కదా. సో హార్స్ గ్రామ్ కూడా తప్పు. ఎందుకంటే మనం ఇప్పటికీ హంగర్ కంట్రీనే, మనకి ఇప్పటికీ హంగర్నెస్ ఉంది మన దేశంలో. కాబట్టి ఇవి రెండు తప్పు అయిపోయాయి. రోటెన్ పొటాటోస్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. పాడైపోయిన పొటాటోస్ ఏం చేసుకుంటామండి? ఎవరు తినలేరు, పంట పొలాల్లో యూజ్ చేయలేము. ఏదో పందులకు ఏదైనా ఫీడ్ చేయవచ్చు. కానీ దానికంటే బెటర్గా మనం ఇక్కడ బయోఫ్యూయల్ యూజ్ చేస్తాం. షుగర్ బీట్, ఈ పాయింట్ కూడా మనం చదివాం. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్. ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ అడిగాడు అనుకోండి, ఆప్షన్ 1, 2, 5 and 6 ఏంటది? 1, 2, 5, 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇన్కరెక్ట్ అని అడిగితే మీ ఆన్సర్ వచ్చేసి 3, 4 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, వాడు కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా? కరెక్ట్ ఆన్సర్ అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అంటే మన ఆప్షన్ ఏంటి? 1, 2, 5 and 6. ఆప్షన్ ఏ 1, 2, 5 and 6. దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో నుంచే మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తుంది? డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా, క్రిటికల్లీ ఎగ్జామిన్ వెదర్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ విల్ హెల్ప్ ఇండియా అన్లాక్ ద బయోఫ్యూయల్ పొటెన్షియల్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్లో, దయచేసి వినండి ఒకసారి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఫస్ట్ ఇది మీరు జస్టిఫై చేయాలి. ఫస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు బయోఫ్యూయల్ రాయండి, బయోఫ్యూయల్ డెఫినేషన్ రాయండి. ఓకే, బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, చాలా క్రిస్ప్గా ఉండాలి, లాంగ్ తీసుకెళ్ళకండి. ఎందుకంటే మీ మేజర్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా. మనం చూసాం ఏమేమి ఇంపార్టెన్స్ ఇప్పటిదాకా డిస్కస్ చేసినలో. డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఇంపోర్ట్ రిడక్షన్, ఇంపోర్ట్ని తగ్గిస్తాం. ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. ఓకే, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నాం. ఎంటర్ప్రీనర్షిప్. ఓకే, ఎంటర్ప్రీనర్షిప్. క్లీనర్ విలేజెస్. ఓకే, స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ఇవి రాయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయండి? టెక్నాలజీ డెవలప్మెంట్. ఓకే, ఎంటర్ప్రీనర్ విలేజ్ ఎకనామీ. సో ఈ అన్ని పాయింట్స్ని డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్ ఫర్ ఇండియాలో మీరు జస్టిఫై చేయాలి. ప్రతి పాయింట్స్ రాయండి. ఎన్ని పాయింట్స్ రాయించుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్ వచ్చాయి చాలు. ఎందుకంటే మీకు ఆన్సర్లో స్కోప్ ఉండదు. 250 లేదా 150 వర్డ్స్ అంటాడు. 250 వర్డ్స్ ఆర్ 150 వర్డ్స్. ఇంత వర్డ్స్లో మీరు ఫస్ట్ దానికి ఇందులో ఉన్న 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? క్రిటికల్లీ ఎగ్జామిన్ వెదర్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ అన్లాక్స్ ద బయోఫ్యూయల్ పొటెన్షియల్ అనేసి అడిగాడు. ఇప్పుడు నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ కూడా మీరు రాయాలి, దాన్ని మళ్ళీ క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమన్నాడు. అంటే దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని మీరు కూలంకుషంగా అనలైజ్ చేయాలి. అంటే ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి అందులో. ఓకే, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో మనం ఏమనుకున్నాం? 20% ఆఫ్ ఎథనాల్ బై 2030, 5% బయోడీజిల్. ఓకే, ఈ పాయింట్ రాయాలి. సో ఇందులో మనం నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్లో వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా మాట్లాడడం. సో దాని గురించి ఒక పాయింట్ రాయాలి. సో ఈ పాలసీ ద్వారా మీకు ఏమవుతుందో దాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్లో ఇంకేం చూసాం? ఫార్మర్స్ ఇన్కమ్ గురించి కూడా మళ్ళీ చూసాం. ఓకే, సో ఈ అన్ని పాయింట్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్గా రాయడం ద్వారా దీన్ని కొంచెం ఇన్నోవేటివ్గా, ఇదంతా కూడా ఇన్నోవేటివ్గా చూపెట్టాలంటే మీరు ఒక సర్కిల్ రాసేసి ఇలా సెక్టార్స్ చేయండి. సర్కిల్ని ఇలా సెక్టార్స్ చేసి ఈ సర్కిల్లో ఈ పార్ట్స్లో మీరు ఈ పాయింట్స్ రాస్తే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది, మీకు మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రై టు మేక్ యువర్ పేపర్ ఇన్నోవేటివ్. ఓకే, సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజుకి మీకు నేను చెప్పిన క్లాస్ అర్థమై ఉంటుందని హోప్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు 1 అకాడమీ. థ్యాంక్ యూ.